హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో వచ్చి 10 డేస్ బ్యాక్ వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే వీడియో అన్నమాట. ఇద్దరు పిల్లలు, లగేజ్ కూడా ఎక్కువనే ఉన్నది. అమ్మనైతే తీసుకొని వెళ్తున్నా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి బస్ స్టాప్లో రష్ మామూలుగా లేదు. వచ్చేటప్పుడు ఇబ్బంది అయింది. సో అందుకే వెళ్ళేటప్పుడు అయితే అమ్మని తీసుకొని అయితే వెళ్తున్నాను. పిల్లలు అమ్మ పట్టుకున్న లగేజ్ నేను పట్టుకోవచ్చు అన్న. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే ఫుల్ బాధ అనిపించింది. కానీ తప్పదు కదా, మనం మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాలాగా రావడమే. అయినా నేను 10 డేస్ ఉన్నాను. మళ్ళీ పాపకు స్కూలు, మా హస్బెండ్ కూడా వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది. డ్యూటీకి వెళ్ళే అతను కదా, అందుకోసమని నేను ఇప్పుడైతే బయలుదేరాను. అయినా నేను 10 డేస్ ఎక్కువ రోజులే ఉన్నాను. ఎప్పుడు ఇన్ని డేస్ లేను, 1 వీక్ అలా ఉంటాను. కొంచెం పని ఉండడం వల్ల ఇన్ని రోజులైతే ఉండాల్సి వచ్చింది. కానీ పిల్లలు పెరుగుతూ ఉంటే ఇక మనం రోజులు కూడా తగ్గిపోతాయి, రావడం కూడా తగ్గిపోతుంది. ఇక కొంచెం ఎమోషనల్గా అయితే మా బాబు బాగా ఫీల్ అయ్యిండు. పిల్లలకైతే బాగా చెప్తాడు. ఇక 2 డేస్ వరకు మేమే గుర్తుకొచ్చి ఫుల్ బాధపడతాడంట. మా అమ్మ చెప్పింది, ఏడ్చుడు కూడా ఏడుస్తాడంట. ఎందుకంటే ఇక చిన్న పిల్లలు కదా, మంచిగా ఆడుకుంటూ మళ్ళీ మేము ఎక్కువ ప్రతి దానికైతే వెళ్ళము. ఇట్లా రాఖీ, దసరా అంతే. ఇక మళ్ళీ సమ్మర్లో వెళ్తాం. సమ్మర్ వస్తే మాత్రం మంచిగా 1 మంత్ పైనే ఉంటాం. పాపనైతే మొత్తం హాలిడేస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఆడుకోవడానికి మంచిగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకు. హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఊర్లకే పంపిస్తాను, అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా అమ్మ వాళ్ళ ఇంటికైనా. ఎందుకంటే అలా పంపించడం వల్ల పిల్లలకు మైండ్ అనేది మంచిగా, ఆలోచన విధానం మంచిగా ఉంటుంది. అందరితో కలిసి ఉండాలో అనేది కూడా అర్థమవుతుంది. మా బాపేమో మా కారు కనిపించే అంతవరకు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వచ్చినా అంతే, ఇక బాధపడుతూనే ఉంటాడు. అంతే కామన్, ఏ పేరెంట్స్ అయినా కూడా. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఎక్కువ శాతం బాపే తీసుకుపోవడం కానీ తీసుకురావడం కానీ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇదంతా ఒకప్పుడు అడవి, బయటి వంటలు మంచి వంటలు అంటారు కదా, పిక్నిక్ లాగా. అప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇదంతా పంట చేలు వేసుకున్నారు. దానివల్ల కోతులు, అడవి పందులు ఇలాంటి జంతువులన్నీ ఊర్లోకి వస్తున్నాయి. అవి ఉండే నివాసాన్ని మనం చెడగొట్టిన తర్వాత అవి మన ఊరు పైన పడకుండా ఇక్కడ పడతాయి. ఫస్ట్ టైం గుర్రంపేట దారి నుంచి అయితే వెళ్తాను. ఎప్పుడైనా గణపూర్ క్రాస్ కాడ హన్మకొండ బస్సు ఎక్కితే డైరెక్ట్ హన్మకొండలో దిగేవాళ్ళం. కానీ ఇప్పుడు పండుగ అయ్యేసరికి బస్సులు అస్సలు ఖాళీగా వస్తలేవు, భూపాలపల్లి, కాళేశ్వరం నుంచి. సో మేము భూపాలపల్లి బస్ స్టాప్కి వెళ్ళి డైరెక్ట్ హన్మకొండ బస్సు ఎక్కచ్చు. అక్కడే స్టార్ట్ అవుతాయి కదా హన్మకొండ బస్సులు, ఖాళీగా ఉంటాయి కాబట్టి మనకి ఏం టెన్షన్ ఉండదని. మళ్ళీ ఎలాగో తమ్ముడు డ్యూటీ కూడా భూపాలపల్లినే కదా, మమ్మల్ని బస్సు ఎక్కించి తమ్ముడు డ్యూటీకి వెళ్తాడు. అక్కడ కనిపిస్తుంది కదా అండి, అది సిల్పూర్ జెన్కో పవర్ ప్లాంట్ భూపాలపల్లి దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలామంది మా సైడ్ వాళ్ళు జాబ్ చేస్తున్నారండి. భూపాలపల్లికి అయితే వచ్చేసినాం. ఎప్పుడు 10 ఇయర్స్ ఉన్నప్పుడు వస్తే, మళ్ళీ ఇప్పుడు వచ్చిన అమ్మమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు ఇక్కడే ఉంటాడు. బొబ్బాయిలో పనిచేస్తాడు అన్నమాట, సింగరేం జాబు. తనకు రాఖీ కట్టనీకైతే అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మతో నేను వచ్చేదాన్ని. అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన మాట. భూపాలపల్లి బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి బస్సులు స్టార్ట్ అవుతాయి హన్మకొండకి భూపాలపల్లి నుండి. మరి రష్ ఎలా ఉందో తెలీదు, సీట్లు దొరుకుతాయో తెలీదు. లక్ చూడాలి లోపలికి వెళ్ళి. అమ్మేమో ఫ్రీ బస్కి వెళ్దా, నేను ఒక్కసారి కూడా ఫ్రీ బస్ ఎక్కలేదని మా అమ్మ అంటుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా నేనే ఎక్కలేదు.
ఆ బస్సు ఎక్కాలంటే గట్స్ ఉండాలి, గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వాళ్ళైతేనే ఆ బస్సు ఎక్కాలి. అందులో అసలు టికెట్ తీసుకోకుండా కూర్చునే లేడీస్ మాత్రం మంచిగా కూర్చొని ఉంటారు. అందులో ఒక 5 నలుగురు జెంట్స్ ఉంటారు. వాళ్ళు టికెట్ తీసుకొని నిల్చొని ఉంటారు. పాపం ఈ ఫ్రీ బస్సు వల్ల అయితే యూజ్ ఏం లేదు, గొడవలు పెట్టుకోవడం తప్ప. ఈ ఫ్రీ బస్సు వల్ల లేడీస్కి అయితే బస్సులో వాల్యూ లేకుండా పోతుందండి. మెయిన్గా దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు. ఈ ఫ్రీ బస్ బదులు ఊర్లో కానీ సిటీలో కానీ రోడ్లు సరిగ్గా లేవు కదా, ఆ రోడ్లు వేయించడం కానీ ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఏదైనా ఫ్రీ పెడితే బాగుండేది. కానీ దీనివల్ల ఏం లాభం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.